200 ఇవ్వండి అమ్మా. సత్యమూర్తి 150 ఇవ్వండి అమ్మా. అదేమిటయ్యా మొదటి నెల జీతం తీసుకుని కన్నీళ్ళు పెట్టుకుంటావేంటి? తొలి సంపాదన అందుకని అమ్మా నాన్నల దీవెనలు పొంది అదృష్టం లేనివాడమ్మా. అందుకే మీరు అయ్యగారు నన్ను దీవించాలమ్మా. ఈ డబ్బు కంటే మీ దీవెనలే నాకెక్కువ. సత్యం, నువ్వు కలకాలం ఇలాగే ఈ ఇంట్లోనే మా కళ్ళ ముందే ఉండాలి బాబు. అత్తయ్య, మామయ్య. ఏంట్రా సత్యం? ఏమిట్రా ఎన్ని రోజులు కనిపించడం మానేసావు? ఏమిటివన్నీ? అత్తయ్య, ఇదిగో నీకు చీర. మామయ్య, నీకు ఈ పంచలు చాపు. విన్నావుటే, నిన్నటి వరకు వీడు కనిపించలేదని, వాడికి మనం ఎక్కడ గుర్తుంటామని ఒకటే బాధపడేదాన్ని. ఇప్పుడు అర్థమైందా వాడికి మనం అంటే ఎంత అభిమానమో? అయినా నువ్వు మాకు బట్టలు పెట్టవేమిట్రా? నిన్న నాకు జీతం ఇచ్చారు. నా మొదటి సంపాదనతో మీకు ఈ బట్టలు తెచ్చాను. నన్ను ఆశీర్వదించండి మామయ్య. పేరు నాగన్న, నీ మొదటి జీతంతో నువ్వు కొనుక్కోకుండా మాకు తెచ్చావా నాయన? అత్తయ్య, డబ్బు పెట్టి కొనకుండా దొరికి మీ మమతాభిమానం ఉన్నప్పుడు నాకంతకంటే ఏం కావాలి చెప్పు. బాబు, ఏమండి చూసారా, వాడి తల్లి బ్రతుకుంటే కొడుకు ఇలా ప్రయోజకుడయ్యి చీర తెచ్చినందుకు ఎంత పొంగిపోయేదో అమాయకురాలు. అత్తయ్య, అమ్మలేని లోటు తీర్చిన మనిషివి కనుక నువ్వు ఆ చీర కట్టుకుని ఆనందపడితే నాకు మా అమ్మ ఆనందించినట్టే ఉంటుంది. అల్బేల్, అల్బేల్, నిన్ను నేను అరికాలు ఇచ్చి నడితి వరకు ప్రేమిస్తున్నాను. అందుకే ఈ చెప్పులతో నా పూజ మొదలు పెడుతున్నాను. ఓం ఓం అలమేలాయ నమః. ఓం ఓం నా కాబోయే భార్యాయ నమః. ఓం ఓం మా వంశం ఎలాగైనా వృద్ధి కావాలయ నమః. ఓం నీ కాళ్ళని అలంకరించే గొలుసాయ నమః. ఇదేమిటి? మా అమ్మ ఫోటో ఇక్కడ ఉండాలి, ఏమైంది? ఏ కాకి ఎత్తుకుపోయిందో ఏ కుక్క తినేసిందో నాకేం తెలుసు? నిజం చెప్పు, మా అమ్మ ఫోటో ఇక్కడి నుంచి తీసేసి ఈ దరిద్రపు చెప్పులు ఇక్కడ పెట్టింది ఎవరు? పండు రాళ్ళ కొడతాను. నేను చూసి దరిద్రపుట్టున్నావు. ఇవి మహాలక్ష్మి చెప్పులు. మర్యాదగా మా అమ్మ ఫోటో ఎక్కడుందో చెప్పు. చేయండిరా. ఏ చెత్త పుట్టలోనో పంట కుప్పలోనో పండు ఉంటుంది, పోయి వెనుకపో. చెత్త కుప్పలో మరి మీ అమ్మ ఫోటో గాలి గోపురం మీద ఉంటుందా? మా అమ్మ ఫోటోని చెత్తకుంటూ ఎవరా పారేసింది? నీకు ఒక అమ్మ, ఆవిడకు ఒక ఫోటో, దానికి ఒక ఫ్రేమ్. ఏట్రావు నేనే పారేశాను. అంటే మా అమ్మ ఫోటో చెత్తకుండీలో పారేస్తావరా? మీద పట్టామంటే తోలు ఉడిసేస్తాను. చూడండి కుమార్, మన అలవెల్ని నోటుకొచ్చినట్టు తిడుతున్నాడు. ఎవడు వీడే. ఎలా కొట్టాం? ఎంత ధైర్యంగా కొట్టంగా నీకు? చూడండి, మన అలవేలు చెప్పులు కంటే వీడమ్మ ఫోటో గొప్పదట. బాబేవిడో తెలియదు గాని అమ్మ పెద్ద దేవతనంటూ మాట్లాడుతున్నాడు. మేము అసలు అన్నం తిన నోడు కావరా? అసలు మీరు మనుషులే కాదు. మా అమ్మకు అవమానం జరిగిన చోట ఒక్క క్షణం కూడా ఉండదు. ఏమిటి సత్యం, ఎక్కడికి వెళ్తున్నావు? పని మనిషి వెళ్ళిపోతున్నాను బాబు గారు, నన్ను మన్నించు. ఆగా, ఎక్కడికయ్యా ఉన్నట్టుండి? బాబు గారు, మీకు తెలుసు, నాన్న ఎవరో తెలియదు నాకు. మా అమ్మే దైవం. మా అమ్మ నాకు దూరమైన రోజు ఆ ఫోటో దండం పెట్టుకోవడం నాకు అలవాటు. అలాంటి మా అమ్మ ఫోటోని తాతారావు తీసేసి ఎంగిలాగులాగా చెత్తకుండీలో పారేశాడు. పైగా మా అమ్మ నోటికొచ్చినట్టు మాట్లాడాడు. ఆ రోజు మీరు 10 మంది ఏం వాగినా పట్టించుకోవద్దు అన్నారు. అందుకే వాడిని వదిలేశారు, లేదంటే వాడిని నరికేద్దును. చూడు బాబు, నేను ఆ తాతారావుని పిలిచి చివాట్లు పెడతాను, నువ్వు లోపల పెడతా. వద్దు బాబు, మరోసారి ఇలా జరిగితే కోపం ఆపుకోలేక నేను ఏ దారుణమైనా చేస్తే మిమ్మల్ని బాధ పెట్టిన వాడిని అవుతాను. నన్ను వెళ్ళనివ్వండి. ఆగు, నువ్వు నా మాట వినవా? నా మాట అంటే నీకు విలువ లేదా? ఉంది బాబు గారు, నేను మీ మాటకి ఎంతో విలువిస్తాను. కానీ మా అమ్మ అంటే అంతకంటే ఎక్కువ గౌరవిస్తాను. సత్యం, నీ తల్లి పట్ల నీకున్న ప్రేమ గౌరవం చూస్తుంటే నిన్ను కన్న తల్లిదండ్రులు ఎంతో అదృష్టవంతులు అనిపిస్తుంది. చూడు, నీకు జీతమిచ్చే యజమానిగా కాకుండా నిన్ను అభిమానించే ఆత్మీయుడిగా చెప్తున్నాను. పద, నా మాట విను, లోపలికి వెళ్ళి. రాజేష్, ఏం జరిగింది? ఎందుకు సత్యం అలా ఉన్నాడు? ఏం లేదురా, అతని అమ్మ ఫోటో ఆ తాతారావు గారు చెత్తగుండీలో బారేశాట. అందుకని పని మానేసి వెళ్ళిపోతానంటున్నాడు. బాగుందిరా, చాలా బాగుంది. సాధారణంగా పనివాళ్ళు జీతం చాలేదనో బోనస్ ఇవ్వలేదనో పని మానేస్తుంటారు. వీడు అమ్మ కారణంగా అన్ని వదిలిపెట్టుకుని వెళ్ళిపోతున్నాడు అనమాట. మొత్తానికి వీడు నీ జాతి వాళ్ళలాగే ఉన్నాడు. రోయ్, ఏమిట్రా నువ్వు అనేది? అదేరా, నువ్వు మీ నాన్న కారణంగానే కదా
ప్రేమ, సుఖం, ఆనందం అన్ని వదులుకున్నావు. నోర్మోయిరా రాస్కెల్. అవన్నీ ఎందుకు కానీ వాడికి నచ్చ చెప్పి లోపలికి పంపించు. అలాగే. సత్యం, నీలాంటి బిడ్డను కన్నందుకు మీ అమ్మకి చేతులెత్తి దండం పెట్టచ్చు. ఇదేనా ఆమె ఫోటో? అవును డాక్టర్ బాబు. ఇది పేరు మళ్ళీ. విధి ఇంత విచిత్రమైన నాటకం ఆడుతుందని ఈనాడే తెలుసుకున్నా. ఏమిటి బాబు మీరు అనేది? ఏం లేదు, చేరవలసిన చోటికే నిన్ను చేర్చాను. అదంతా ఒక కథ బాబు. అసలు మళ్ళీ మాకు ఏమీ కాదు. ఓసారి నేను నా భార్య బంధువుల ఇంటికెళ్ళి రైల్లో తిరిగి వస్తున్నాం. రైలు కదిలే క్షణంలో ఒళ్ళంతా కాలిపోయి గాయాలతో ఉన్న మళ్ళీ నన్ను రక్షించండి నేడుస్తూ మా పెట్టెలోకి ఎక్కింది. నా భార్య ఒడిలో స్పృహ తప్పి పడిపోయింది. జాలిపడి ఇక్కడికి తీసుకొచ్చి మందులు ఇప్పించాం. తనకు నానేవాళ్ళు లేరని, తను నెల తప్పానని ఆశ్రయం ఇమ్మని అడిగింది. తోబుట్టులా కనిపించే ఆమెని కాదు పొమ్మని లేకపోయాను. ఆమె మాతోనే ఉంటూ స్వెట్టర్లు అల్లి ఇచ్చేది. నేను వాటి నమ్మి డబ్బు తెస్తుండేవాడిని. కొంతకాలానికి సత్యం పుట్టాడు. ఎన్ని విధాల ఎన్నిసార్లు అడిగినా వాడి తండ్రి ఎవరో చెప్పేది కాదు. వాడికి 7 ఏళ్ళు వచ్చాక ఆమె కన్ను మూసింది. ఆమె గతం ఏమిటో, ఆమెను తల్లించేసిన మనిషి ఎవరో రహస్యంగానే ఉంచి మళ్ళీ వెళ్ళిపోయింది బాబు. థ్యాంక్ యూ. హలో మిస్టర్ రాజేష్, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. మీ భార్యాభర్తలిద్దరికి నా హృదయపూర్వ శుభాకాంక్షలు. పిన్ని గారిని కూడా తీసుకురాలేదే? లేదమ్మా, అది ఒంట్లో బాగోలేక. తాగుతున్నారా? తాగండి, తాగండి. పెద్ద మనుషులు తాగితే అది కల్చర్, పేదవాళ్ళు తాగితే అదే క్రైమ్. మందైనా మనసైనా పేదవాళ్ళు అందుకుంటే అది మహాపాపం అవుతుంది. మనం పెద్ద మనుషులు, తప్పేం లేదు. తాగండి, తాగండి. ఒరే బాబు సత్యం, నువ్వేమిట్లా ట్రే పట్టుకుని డ్రింకులు అందించడం? అది విసిరి అవతల పారేసి ఆ కుర్చీలో కాలు మీద కాలేసుకుని దర్జాగా కూర్చో. ఆ హక్కు అధికారం నీకుంది. అవునరా, హక్కు వాడికుంది, అధికారం వాడికుందలే. ఓ యు ఓల్డ్ మ్యాన్, మై డియర్ పూర్ ఓల్డ్ మ్యాన్. విధి చేతుల్లో నువ్వు ఓడిపో. ఆ సంగతి తెలుసుకోకుండానే వెళ్ళిపోయావు. మొగ్గ వేయకుండా మల్లె తీగని బుగ్గి చేశావు. కానీ ఆ మొగ్గ పువ్వు అయి వచ్చి నీ ఇంట్లోనే ఉంది. ఏమిట్రా పిచ్చివాకుడు? పిచ్చివాకుడు కాదురా, నువ్వు ఉండదు. రే బాబు సత్యమూర్తి, నువ్వు ఇలా రే, ముందు వాడిని కుర్చీలో కూర్చోబెట్టు. ఏమిట్రా అలా చూస్తావు? వాడిని కుర్చీలో కూర్చోబెట్టు. ఏమిట్రా నువ్వు తప్ప తాగి? అవునురా, నేను తాగి వచ్చాను, వీళ్ళందరూ వచ్చి తాగుతున్నారు, అంతే. రే, లోకంలో నిజం చెప్పే వాళ్ళిద్దరే ఉన్నారు. ఒకడు పసివాడు, రెండోది తాగుబోతువాడు. నేను ఇప్పుడు నీకు ఒక నిజం చెప్పబోతున్నాను. నీకు కోపం రావచ్చు, ఎందుకంటే అబద్ధాల్లో బతికే పెద్ద మనుషులకి నిజం ఒక బద్ధ శత్రు. చాలే ఆపు నీ వాగుడు. రే, మీ ఇద్దరికి పెళ్ళై దాదాపు 20 సంవత్సరాలు కావస్తుంది కదా. పిల్ల పాప బాదరబంది ఏది లేని సంవత్సరం. హ్యాపీ లైఫ్, కంగ్రాచులేషన్. శూన్యమైన సంసారంలో ఏ అనుభూతులు ఎరగకుండా 20 సంవత్సరాల పాటు భార్యాభర్తలుగా నటించిన మీ ఇద్దరికి నా హార్టీ కంగ్రాచులేషన్. ఏమిటండి ఆయన మాటలు? సుజా, నువ్వు వెళ్ళి వాళ్ళందరికీ భోజనాలు ఏర్పాటు చేయి. నేను వీడిని తీసుకెళ్ళి గదిలో. అలా వీల్లేదు సుజాత, నువ్వు కూడా ఇక్కడ వెళ్ళు. నేను చెప్పదలుచుకున్న రహస్యం వీళ్ళందరి ముందే చెప్పాలి, వీళ్ళందరూ వినాలి. రారా నువ్వు? నేను ఇక్కడే చెప్పాలి, నేను రాను. నేను ఇక్కడే చెప్పాను. ఏరా, నేను తాగిష్టం వచ్చి మాట్లాడుతున్నానైనా ఒంటరిగా పైకి తీసుకొచ్చావు, లేకపోతే నేను చెప్పేది ఎవరు వినకూడదని. ఒరేయ్, నువ్వు నోరు మూసుకుని పడుకుంటావా? నేను అనుకున్నది చెప్పే వరకు నోరు మూసుకోను. స్నేహితుడు చెప్పినా సరే, దేవుడు చెప్పినా సరే, నోరు మూసుకోను మూసుకోను మూసుకోను. ఒరే ఏమిటా కేకలు? అసలే గుడి నొప్పి ఉన్నవాడివి, అంత తాగితే ఎట్లాగరా? తాగితే ఆగిపోయేది గుండె కదరా. నా గుండెల్లో ఉండే మళ్ళీ పోయిన తర్వాత ఈ గుండె ఆగిపోతే నేను మనిషి ఆరిపోతేనే. ఒరే గోప, ఏమిటా నువ్వు అనేది? మళ్ళీ నీ గుండెల్లో ఉండడం ఏమిట్రా? నేను ఆమెను ప్రేమించాను. ప్రేమించడం వరం అయితే ప్రేమించబడడం అదృష్టం. నేను ఆమెను ప్రేమించాను, నువ్వు ఆమె చేత ప్రేమించబడ్డావు. నువ్వు ఆమె మెడలో 3 ముళ్ళు వేసిన క్షణంలోనే నా మనసు నీ బ్రతుకుని చీకటి చేసి ఆమె వెళ్ళిపోయింది. గోపా, ఈ సంగతి నాకు అప్పుడే ఎందుకు చెప్పలేదురా? చెప్తే ఏం చేసేవాడివిరా? నా మనసును చంపుకుని మళ్ళీ నీదాన్ని చేసేవాడిని. నువ్వు సుఖంగా బ్రతికేట్టు చేసేవాడిని. నమ్ముకున్న ఆడదాన్నే కాపాడలేని వాడివి నేను సుఖంగా ఉండేట్టు నువ్వేం చేయగలవురా? నువ్వు పిరికివాడివిరా.
నువ్వు స్వార్థపరుడురా. యువర్ సెల్ఫిష్ ఫెలో. అయ్యగారు వచ్చిన వాళ్ళంతా భోజనాల దగ్గర మీకోసం ఎదురు చూస్తున్నారు. నేను వస్తాను, వెళ్ళు. రే బాబు సత్యం, ఆగు బాబు, నువ్వు ఆగు. రే రాజేష్, నిన్ను నమ్ముకున్న వాళ్ళు ఏమయ్యారు? వాళ్ళ బ్రతుకులు ఎలా ముగిశాయో, వాళ్ళు ఏం మిగిల్చిపోయారో ఆరా తీసి తెలుసుకోలేని నువ్వు నిజంగా స్వార్థపరుడువేరా.